ఛానల్. మన పురాణాల ప్రకారం యుగాలు 4: సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. వీటిలో మొదటి 3 యుగాలు గడిచిపోయాయి. ప్రస్తుతం కలియుగం నడుస్తుంది. కలియుగం పూర్తి అవ్వగానే మళ్ళీ కాలచక్రం రిపీట్ అయ్యి సత్యయుగం ప్రారంభమవుతుంది. సత్యయుగాన్ని కృతయుగం అని కూడా పిలుస్తారు. కృతం అంటే పరిపూర్ణత అని అర్థం. ఈ సత్యయుగం గురించి బ్రహ్మ, మార్కండేయ పురాణాల్లో క్లుప్తంగా వివరించబడింది. మరి సత్యయుగం ఎలా ఉండబోతోంది? కలియుగం ఎలా అంతమయ్యి సత్యయుగం ఎలా ప్రారంభమవుతుంది? అప్పటి మనుషులు ఎలా ఉండబోతున్నారు వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కలియుగాంతానికి వచ్చేసరికి ధర్మం పూర్తిగా నశించిపోయి అన్యాయం, అక్రమాలు రాజ్యమేలుతాయి. వావి వరుసలు లేకుండా స్త్రీ పురుషులు దారి తప్పి ప్రవర్తిస్తారు. బిడ్డలు తమ తల్లిదండ్రులను పట్టించుకోరు. భర్త భార్యను పట్టించుకోడు. భార్య ఏమో భర్తను పట్టించుకోదు. తన సుఖం తాను చూసుకుంటుంది. ప్రజలు విచిత్రమైన